హలో టుడే స్పెషల్ రాగి దోశ. ఇన్స్టాంట్గా రాగి దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. అంటే ముందు పిండి పట్టుకోవడాలు ఇవేవి కాకుండా రాగి పిండితో ఎలా అయితే మనం జావ చేసుకుంటామో అలా అదే పిండితో దోశ ఇన్స్టాంట్గా చేసుకునేటట్టు, ఎక్కడికైనా ఊరెళ్ళేసి వచ్చినా లేకపోతే చేయబుద్ధి కాకపోయినా, ఆరోగ్యం బాగోపోయినా, కొంచెం ఒళ్ళు బద్ధకంగా అనిపించినా సరే ఇలా ఇన్స్టాంట్గా చేసేసుకుంటే కరెక్ట్గా క్విక్గా అయిపోతుంది. ఎంతో ఈజీగా కూడా, విరగకుండా దోశ కూడా ఎక్కడ విరగకుండా నీట్గా వస్తుంది. సో లెట్స్ సీ హౌ టు ప్రిపేర్. చాలా బాగా కాలింది కదండి, చూసేద్దాం ఇప్పుడు. నేనైతే ముందుగా వచ్చేసేసి మన ఛానల్ని ఖచ్చితంగా డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్, ఒక బాండి తీసేసుకోండి. దాంట్లోనే 1 నుంచి 1.5 కప్పు వరకు రాగి పిండి ఉంటుంది కదండి, ఆల్రెడీ మనం పౌడర్లా పట్టేసుకున్నది. ఆ పిండి అంతా కూడా 1 కప్పు నుంచి 1.5 కప్పు వరకు తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో సరిపడా సాల్ట్, నేనైతే కరెక్ట్గా వేసేస్తున్నాను, మళ్ళీ ఇంకెక్కడ వేసుకోము, ఇక్కడ సెటరేట్ చేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం దోశపిండి ఎలా అయితే వాటర్గా కలుపుకుంటామో ఆ తగుమోయినంగా అలా వాటర్ పోసేసేసి దాన్ని నీట్గా ఇలా ఎటువంటి గడ్డలు లేకుండా నీట్గా చేతితో కలిపేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో దాంట్లోనే ఇప్పుడు మనం 1 నుంచి 2 ఎగ్స్ వరకు దాంట్లో వేసేసుకోండి, నో ప్రాబ్లం. ఆయిల్ తక్కువగా పడుతుంది, ప్లస్ వాటర్ కూడా అంతే తక్కువగా పడుతుంది. కొంచెం తిగ్గానే కలిపేసేసుకొని 2 ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి ఆ 2 ఎగ్స్ వేయడం వల్ల దాంట్లో ఆల్రెడీ ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి దాంట్లోనే వైట్ అండ్ ఎల్లో ఉంటుంది కదా, దానికి సరిపోతుంది. సో సరిపోనట్లయితే వాటర్ కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, ఈ గరిటతో మొత్తం కూడా మిక్స్ అయ్యే వరకు వెల్గా మొత్తం ఇది చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. సో కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చాలా స్మూతీగా ఉంటాయి కూడా ఇలానే కలుపుకున్నట్టయితే. పెనం పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అది కొంచెం బాగా హీట్ అయ్యే వరకు చూసుకుందాం. ఎస్, బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 1 నుంచి 1.5 గరిటె వరకే వేసుకోండి, 1 నుంచి 1.5 గరిటె. సో పెద్దవి అయితే వస్తాయి, ఇలా అయితే నేను 1 గరిటెన్నర వరకు వేసుకున్నాను. దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. నార్మల్గా దోశలకి అయితే ఇలా రౌండ్గా చుట్టినట్టయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే పెనాన్ని అటు ఇటు కొంచెం మడిచినట్టు సరిపోతుంది. ఆయిల్ చూసారు కదా, జస్ట్ 2 నుంచి 3-4 చుక్కల వరకే వేసాను. బాగా ఫ్లఫీగా పొంగుతూ ఉంది కూడా. ఇలా కాలితే ఎస్, ఆల్మోస్ట్ మొత్తం కూడా ఇదిగో ఇలా నీట్గా కాలింది. దోశ కూడా క్రిస్పీగా బాగుంటుంది. ఎగ్ వేసాం కాబట్టి చాలా స్మూతీగా ఉంటుంది. దీన్ని మనం నాన్ వెజ్ పికిల్స్తో కానీ, ఈవెన్ మన చట్నీస్తో, డైలీ యూస్ చట్నీస్తో, లేదా ఎటువంటి నాన్ వెజ్ కర్రీ కానీ, వెజ్ కర్రీస్లో కానీ తినేయచ్చు. లెట్స్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.